ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. ఆత్మీయారాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను నేర్చుకోవటానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులరా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దేవుని మహాజ్ఞానమును వినటానికి దేవుడు ఆయన యొక్క మహాకృపను చూపించాడు. కనుక ఆ కృపను నిర్లక్ష్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు పొందుపరచబడి ఉన్నటువంటి మహాజ్ఞానం అంతటిని మనం నేర్చుకొని దాని ప్రకారం మనం బ్రతకాలి. గత వారాలలో దేవుని నియమ నిబంధనలను మనం నేర్చుకుంటున్నాం. సుమారు 7 భాగాల ద్వారా అమూల్యమైనటువంటి విషయాలు గత భాగాలలో మనం చర్చించుకున్నాం, అర్థం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన సంగతులను మనం నేర్చుకున్నాం. ఇక ఆ క్రమంలో ఈరోజు 8వ భాగంలోనికి మనం వచ్చాం. ఈ భాగంలో మనం నేర్చుకోబోతున్నటువంటి సంగతి పరిమితులను గూర్చినటువంటి సంగతి. దేవుని రాజ్యంలో దేవుని దగ్గర మనిషికున్న పరిమితులేంటి? ఆంగ్లంలో టర్మ్స్ అండ్ కండిషన్స్లో యూజర్ రెస్ట్రిక్షన్ అంటారు. అంటే ఏదైనా ఒక ఒప్పందం ఒక మనిషికి మధ్య, ఒక సంస్థకు మనిషికి మధ్య, దేశానికి మధ్య, సమూహాలకు మధ్య ఉన్నప్పుడు రెస్ట్రిక్షన్, యూజర్ రెస్ట్రిక్షన్ అంటే కొన్ని పరిమితులు ఉంటాయి. వారికి కొన్ని పరిమితులు విధింపబడతాయి. ఆ పరిమితులకు లోబడి, ఆ పరిమితుల లోపల ఈ ఒప్పందం చెల్లుతుంది, వారిచ్చిన గ్యారంటీ చెల్లుతుంది, వీరిచ్చినటువంటి ప్రవేశం చెల్లుతుంది, వారు చేసుకున్నటువంటి ఒడంబడిక చెల్లుతుంది. ప్రియులారా, దేవుని దగ్గర కూడా ఆయన బిడ్డలతో, దేవుని యొక్క బిడ్డలతో దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మీకు కొన్ని పరిమితులున్నాయి. ఈ ప్రకృతిలో కూడా మనం దేవుడు సృష్టించినటువంటి ఆయా పదార్థాలు, శక్తులు వీటిని చూస్తున్నప్పుడు వాటిలో కూడా పరిమితులు మనకు కనిపిస్తున్నాయి. ఒక సముద్రాన్ని మీరు చూడండి, విస్తారమైనటువంటి జలరాశి సముద్రం అంటే. ఆ సముద్రానికి దేవుడు ఒక ఇసుకను సరిహద్దుగా నియమించాడు. ఆ ఇసుకను సరిహద్దుగా నియమించి ఆ సరిహద్దు దాటవద్దన్నాడు. అందుకే సముద్రం నీరు అంతవరకు వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. సముద్రానికి ఒక పరిమితి ఉంది, మహాసముద్రానికి ఒక పరిమితి ఉంది. అలాగే ప్రకృతిలో మీరు ఏ జీవరాశిని చూచినా, ప్రకృతిలో మీరు ఏ పదార్థాన్ని, శక్తిని చూచినా అన్నీ కూడా పరిమితులకు లోబడి ఉంటాయి. పరిమితి దాటవు, హద్దు దాటవు, వారికి ఏర్పరచబడినటువంటి మేర దాటవు. ఆలోచన చేస్తున్నారా? భూమి తనకు నిర్ణయింపబడిన వేగంతో తిరుగుతున్నది. ప్రకృతిలోని ప్రతి గ్రహం, సృష్టిలో ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం ఇవన్నీ కూడా నిర్దేశింపబడిన కక్ష్యలలో నిర్దేశింపబడినటువంటి వేగాలతో తిరుగుతున్నాయి. అంటే పరిమితి ఉంది, పరిమితులకు లోబడుతున్నాయి. దేవదూతలకు దేవుడు షరతులు విధించాడు, పరిమితులు విధించాడు. పరిమితులకు లోబడే సేవ చేస్తున్నారు. పరిమితులు అతిక్రమిస్తే ఏం జరుగుతుంది? దేవుడు నియమించినటువంటి పరిమితిని దేవుని అనుమతి లేకుండా దాటితే ఏమవుతుంది? పరిమితి దాటితే ఏమవుతుంది? శిక్ష విధింపబడుతుంది. మానవాళిలో ఈరోజు ఎందరికో
ఈ రహస్యాలు తెలియవు, ఈ సంగతులు తెలియవు. అసలు దేవుడు నియమ నిబంధనలను మనుషులకు అనుగ్రహించాడనే విషయమే చాలామందికి తెలియదు. ఈ నియమ నిబంధనలలో దేవుడు పరిమితులు విధించాడని, యూజర్ రెస్ట్రిక్షన్ ఉందని, మనిషి తన పరిమితులను తెలుసుకోవాలని ఎవరికి తెలుసు? ఎందరూ గ్రహించారు? ప్రతి ఒక్కరూ కూడా దేవుని విషయంలో పరిమితులు తెలుసుకోవాలి. ఆ పరిమితులకు లోబడి దేవుని కొరకు బ్రతికితే చక్కని ఫలితం, చక్కని బహుమతి మీకు లభిస్తుంది. ఒక్కొక్కటిగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి దేవుని మహాజ్ఞానపు సంగతులను మనం ఆలోచన చేద్దాం. ప్రారంభంలోనికి మనం వెళితే, ప్రారంభ కాలానికి మనం వెళితే, ఆదాము హవ్వలు ఏదెను వనంలో ఉన్నారు కదా, దేవుడు వారికి ఒక పరిమితి విధించాడు, ఒక షరతు పెట్టాడు. అదేంటనుకుంటున్నారు? పరిమితికి లోబడి జీవించమన్నాడు. ఆ పరిమితిని మనం చక్కగా నేర్చుకుందాం, ఆలోచన చేద్దాం. దృష్టాంతంగా మొట్టమొదట ప్రారంభపు సంగతిని మనం చూద్దాం. దేవుడు ఆదాము హవ్వలకు ఏదెను తోటలో ఇచ్చినటువంటి షరతు ఏమిటి? అక్కడ వారికి దేవుడు విధించినటువంటి పరిమితి ఏమిటి? యూజర్ రెస్ట్రిక్షన్. దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆదాము హవ్వలు, దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి ఆదాము హవ్వలు ఏ పరిమితులకు లోబడి ఏదెను తోటలో ఉండాలి? వారికి విధింపబడినటువంటి పరిమితులు ఏమిటి? చక్కగా పరిశుద్ధ గ్రంథంలో ఈ సంగతులను మీరు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం నుండి ఈ సంగతులను చూడండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏదైనా తోటలో దేవుడు నరునికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ, నరునికి దేవుడు తెలియచేసినటువంటి పరిమితి, షరతు. ఈ తోటలో, ఏదైనా తోటలో ఏ వృక్ష ఫలములైనా సరే నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీకో పరిమితి ఉంది. ఏదైనా తోటలో నీకో పరిమితి ఉంది. హద్దు గీచాడు దేవుడు, సరిహద్దు చూపిస్తున్నాడు దేవుడు. ఈ సరిహద్దు నీవు దాటకూడదు, ఈ హద్దు నీవు మీరకూడదు. పరిమితి ఉంది. ఇప్పుడు ఆదాము హవ్వలు ఏం చేయాలి? పరిమితులకు లోబడి జీవించాలి. పరిమితులు తెలుసుకొనుట, పరిమితులకు లోబడి జీవించుట ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో ప్రారంభపు సంగతి ద్వారానే మీరు అర్థం చేసుకోవచ్చు. నియమ నిబంధనలలో పరిమితులకు లోబడినటువంటి జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో మీరు తెలుసుకోవాలి. ప్రారంభంలోనే దేవుడు తెలియజేశాడు, ప్రారంభ సంగతుల్లోనే దేవుడు తెలియజేశాడు. పరిమితులు ఉన్నాయి. ఆయా కాలాలలో జీవిస్తున్నటువంటి మనుషులకు దేవుడు నియమించిన పరిమితులు తెలియకపోవటం వలననే ప్రమాదం జరుగుతున్నది. ఈ సందర్భాన్ని మనం ఆలోచనలోకి తీసుకున్నప్పుడు పరిమితులు దేవుడు వీరికి తెలియజేశాడు. ఆదాము హవ్వలకు దేవుడు పరిమితులు తెలియజేశాడు. మరి పరిమితులు తెలియజేసినప్పుడు పరిమితులకు లోబడి జీవించాలి కదా. అపవాది వచ్చాడు, ప్రేరేపించాడు. మరి పరిమితులు అతిక్రమిస్తే ఎలా? వాడి ప్రేరేపణకు లొంగి పరిమితులు అతిక్రమిస్తే ఎలా? కళ్ళు మూసుకుపోయిన వారుగా పరిమితులు అతిక్రమిస్తే ఎలా? ఆలోచించండి. అంటే అపవాది యొక్క ప్రయత్నం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుడు మనకు విధించినటువంటి షరతులను, పరిమితులను అతిక్రమింప చేయటానికి వాడు మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక కారణం చేత మనలను వాడు రేపుతూ ఉంటాడు. నీకేంటి? నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వేం చేసినా చెల్లుతుంది. నీవు దేవునికి కావలసిన వాడవు, నువ్వు ఏం చేసినా చెల్లుతుంది. నీవు దేవుని వంటి వాడు అయిపోతావు. ఇలా మనలను వాడు గుచ్చుతూ ఉంటాడు, రేపుతూ ఉంటాడు. అప్పుడు మనిషి పొగరబోతైపోతాడు. అప్పుడు మనిషి కళ్ళు నెత్తికెక్కుతాయి. ఆయా సందర్భాలలో మనుషులను మీరు ఈ పోలికతో చెబుతూ ఉంటారు కదా, వాడి కళ్ళు నెత్తికెక్కిపోయాయని. అంటే వాడిక నేలను చూడడు, పైన చూస్తాడు, ఆకాశాన్ని చూస్తాడు. అంటే వాడిని వాడు ఊహించుకోదగినంత స్థాయి కంటే ఎక్కువగా ఊహించేసుకుంటాడు. వాడు ఆ స్థాయిలో లేడు. యాక్చువల్గా
నిజానికైతే వాడు ఆ స్థాయిలో లేడు, వాడు ఎక్కడో క్రిందన ఉన్నటువంటి స్థాయి. కానీ వాడి కళ్ళు నెత్తికెక్కడం వలన నేను ఈ స్థాయిలో ఉండవలసిన వాడను అనుకుంటాడు. పరిమితిని మర్చిపోయిన ప్రతి మనిషి కూడా ఈ విధంగానే ఆలోచన చేస్తాడు. పరిమితిని మర్చిపోయిన మనిషి ఎలా ఆలోచిస్తాడు? ఈ విధంగానే ఆలోచన చేస్తాడు. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీరెప్పుడూ కూడా దేవుని దగ్గర పరిమితులు మర్చిపోకండి. పరిమితులు మర్చిపోతే, పరిమితులు అతిక్రమిస్తే, పరిమితులు కనుక మీరు లోబడకుండా మీ జీవితమును దేవుని దృష్టికి భిన్నంగా నడుపుకుంటే తప్పకుండా శిక్షను అనుభవిస్తారు. ఇది చాలా భయంకరమైనటువంటి సంగతి. దేవుడు ఓర్వడు, ఈ పరిస్థితులను దేవుడు ఓర్వడు. ఆదాము హవ్వలు ఎప్పుడైతే పరిమితిని దాటారో, వారికి దేవుడు నియమించినటువంటి ఆ సరిహద్దును ఎప్పుడైతే వారు దాటారో, దేవుడు ఏం చేశాడు? ఊరుకున్నాడా? లేదు. ఏదైనా తోటలో నుండి వారిని బయటకు గెంటేశాడు. అసలు మీకు ఇప్పుడు చూపిస్తాను అసలైన పరిమితి అంటే ఏంటో అన్నాడు. ఏదైనా తోటలో మిమ్ము నుంచి నిరభ్యంతరంగా తోట వృక్ష ఫలాలన్నీ తిని, తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలాలను తినవద్దని మీకు చక్కగా జ్ఞానమును నేర్పిస్తే, ఎంత మంచి అవకాశం ఇస్తే కళ్ళు నెత్తికెక్కాయి. ఏదైతే చేయకూడదు అన్నానో దానినే చేసి ఈరోజు దేవునిని వారు ఎదిరించారు. అందువలన దేవుడు వారిని ఏం చేశాడు? అసలు మీరు ఏదైనా తోటలోనే ఉండకూడదు, గెట్ అవుట్ అన్నాడు. అసలు మీరు ఏదైనా తోటలోనే ఉండకూడదు, బయటకు పోండి మీరు అర్జెంటుగా. ఆలోచించండి. అంటే దేవుని మనసు ఎలా ఉంటుందన్నమాట, దేవుని ఆలోచన విధానం ఎలా ఉంటుందన్నమాట. ఆయన ఇచ్చినటువంటి బ్రతుకును చక్కగా పరిమితులకు లోబడి మనం జీవిస్తే మనలను ఆయన ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, కనికరిస్తాడు, మనలను ఎంతో హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తే అది చాలా గొప్ప విషయం. ఆయన హెచ్చించకుండా మనలను మనమే హెచ్చించుకుంటే అది చాలా కఠినమైన విషయం, బాధాకరమైన విషయం, నష్టం కలిగించేటువంటి విషయం. ఏదైనా తోటలో హాయిగా బ్రతకవలసినటువంటి వీరు పరిమితి దాటి ఏదైనా తోటనే కోల్పోయారు. ఏదైనా తోటలో జీవితాన్ని కోల్పోయారు. కష్టించి, చెమటోడ్చి, శ్రమపడి ఆహారాన్ని పుట్టించుకోవలసినటువంటి పరిస్థితుల్లోనికి ఆదాము వచ్చేసాడు. ప్రసవ వేదనతో బిడ్డలను కని వారిని సాకవలసినటువంటి పరిస్థితుల్లోనికి హవ్వ వచ్చేసింది. అసలు ఏదైనా తోటలో ఉంటే, దేవుని ఆదరణలో ఉంటే, దేవుని ఆలోచనలో ఉంటే వీరెంత చక్కని జీవితాన్ని కలిగి ఉండరు. అప్పటి వరకు, అంతకు ముందటి వరకు పరిమితులకు వీరు లోబడినటువంటి కాలంలో ఉన్నప్పుడు వీరు ఎంత చక్కని జీవితాన్ని కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే వీరు పరిమితులు అతిక్రమించారో, వారికి దేవుడిచ్చిన పరిమితులు ఎప్పుడైతే వారు అతిక్రమించారో దేవుడు సహించలేదు. ఎందుకంటే దేవుని నియమావళిది, ఇది దేవుని నియమ నిబంధనల్లో ఉన్నటువంటి ప్రధానమైన సూత్రం. పరిమితులు అతిక్రమిస్తే దేవుడు ఊరుకోడు. నువ్వెవడవైనా సరే, నువ్వెవరైనా సరే, పరిమితులు అతిక్రమిస్తే దేవుడు ఊరుకోడు. ఈ విషయాన్ని స్పష్టంగా మానవ జాతికి ఒక సందేశం ద్వారా దేవుడు తెలియచేయాలనుకుంటున్నాడు. వినండి, నేర్చుకోండి. పరిమితులు అతిక్రమిస్తే దేవుడు ఊరుకోడు. అనేక సందర్భాలలో ఈ విషయాలను దేవుడు తెలియచేశాడు. మీరు నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుని విషయమైనటువంటి ఈ ఆలోచనను కలిగి చదవగలిగితే అనేకమైన అద్భుత సత్యాలు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆదికాండములో ఈ సందర్భాన్ని మీరు చదివారు ఇంతకు మునుపు. కానీ పరిమితులకు లోబడి జీవించినప్పుడు వీరు ఎలా ఉన్నారు? పరిమితులు అతిక్రమిస్తే వీరి బ్రతుకు ఎంతో దుర్భరం అయిపోయింది. దేవుని నియమ నిబంధనల్లో ఈ విషయాన్ని బట్టి పరిమితులు, వాటి యొక్క అతిక్రమణ, పరిమితులు, వాటికి లోబడి జీవించడం, దీనిని గూర్చినటువంటి జ్ఞానాన్ని మీరు ఆలోచించి ఈ భాగాన్ని చదవగలిగితే అద్భుతంగా మీకు దేవుని యొక్క విషయాలు అర్థమవుతాయి. ప్రియులారా, మనిషి పరిమితులకు లోబడి జీవించాలి. కొంతకాలం గడిచింది. ఆదాము హవ్వల కాలం తర్వాత కొంతకాలం గడిచింది. వీరు ఏదైనా తోట నుండి బయటకు గెంటివేయబడ్డారు. ఆ తర్వాత దేవుని యొక్క కృప మరలా వీరికి తోడుగా ఉంది. వీరిని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు, కనికరించాడు, బిడ్డలను ఇచ్చాడు. వారికి జీవన సంబంధమైనటువంటి పరిస్థితులను అనుకూలంగా మరలా ప్రకృతిలో కల్పించాడు. ఏదైనా వనంలో అయితే వారు ఉండలేకపోయారు, కానీ భూమి మీద ఏదైనా వనం నుండి వారు గెంటివేయబడి
బాహ్య సంబంధమైనటువంటి జీవితంలోనికి వారు వచ్చారు, లోక సంబంధమైనటువంటి బ్రతుకులోనికి వారు వచ్చారు. అయితే కొంతకాలం గడిచింది. అనేక మంది మనుషులు విస్తరిస్తున్నారు. ఈ మనుషులలో ఒక దుర్బుద్ధి పుట్టింది. అదేంటంటే, దేవుడేమో భూభాగం అంతటి యందు మనుషులను విస్తరించమన్నాడు. వీరికి పుట్టినటువంటి దుర్బుద్ధి ఏంటంటే, మనం ఒకచోట సమిష్టిగా ఒక పట్టణాన్ని కట్టుకొని, ఒక గోపురాన్ని కట్టుకొని, మరలా ఆ గోపురం ఎలా ఉండాలంటే ఆకాశాన్ని అంటేదిగా ఉండాలి. ఒక గోపురం కట్టుకొని మనం అంతా ఒక్క భాషతో, ఒక్క పలుకుతో, ఒక్క జనముగా ఉండాలి, దేవుణ్ణి ఎదిరించాలి. మనమంతా సమిష్టిగా ఉంటే మనకు దేవుడే ఉండక్కర్లేదు. ఇలాంటి వ్యర్థమైన దుర్బుద్ధి కలిగి తప్పుడు ఆలోచనతో మనిషి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు దేవుడు దానిని తారుమారు చేశాడు. అభాగ్యులారా, దౌర్భాగ్యులారా, మీరు భూమి అంతటా విస్తరించాలి. దేవుని కొరకు మీరు బ్రతకాలి. దేవుని కొరకైన బ్రతుకు భూమి అంతటా మీరు కలిగి ఉండాలి. అంతే తప్ప మీరేదో సమిష్టిగా చేయి కలిపి దేవుణ్ణి ఎదిరిస్తారని కాదు భూమి మీద దేవుడు ఈ బ్రతుకును మీకు ఇచ్చింది. పరిమితులు ఒకవేళ తెలుసుకోకపోతే మనిషి తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కొంటాడు. పరిమితులు తెలుసుకోవాలి. పరిమితులు దాటుతున్నారు చూడండి, హద్దులు దాటుతున్నారు చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు, మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా. నరుల యొక్క ఆలోచన దేవుని యొక్క సంకల్పానికి భిన్నంగా ఉన్నప్పుడు దేవుడు వారి ఆలోచనను తారుమారు చేస్తాడు. వారు నష్టపోతారు. ఎప్పుడైతే నరుని ఆలోచన దేవుని ఆలోచనకు లోబడి ఉంటుందో అప్పుడు వారు సుఖంగా జీవిస్తారు. వారు నిత్యం బ్రతుకుతారు. ప్రియులారా, దేవుడు విధించిన పరిమితి, ఆకాశమునంటూ శిఖరాన్ని కడతావనా దేవుడు భూమి మీదకు నుండి పంపించింది. ఒక్క జనముగా, ఒక్క భాషగా, ఒక్క పలుకుగా మీరు ఉండాలనా దేవుడు భూమి మీదకి మిమ్మల్ని పంపించింది. మీరు విస్తరించాలని, భూమి నలుదిశలా మీరు విస్తరించి అనేక మందిని మీరు భూమి మీద మనుషులుగా పుట్టించి మీ ద్వారా అనేక మంది మనుషులను దేవుని దయ వలన మీరు సంపాదించుకొని మానవ జాతి అంతటిని దేవుని కొరకు బ్రతికింప చేయాలని, సత్యమును ప్రతిష్ఠించాలని, రక్షణను మీరు దేవుని నుండి పొందుకోవాలని దేవుడు నిర్ణయించాడు కదా, దేవుడు సంకల్పించాడు కదా. దీనిని అంతటినీ ప్రక్కన పెట్టి మా ఇష్టం, మా ఆలోచన, మేమంతా ఒక్కటైతే మమ్మల్ని ఎదిరించేది ఎవరు అనేటువంటి దౌర్భాగ్యపు గర్విష్ఠులైనటువంటి ఆలోచన ఆ రోజు వారు కలిగి ఉన్నారు కనుక దేవుడు వారి ఆలోచన అంతటినీ తారుమారు చేశాడు. అంటే పరిమితులు తెలుసుకోలేకపోతున్నారు. మేము ఎంతటి వారం, మేము చిన్నవారం కదా, పరలోకమందున దేవుడు అత్యున్నతుడు కదా, ఆయన చేతి క్రింద మేము ఆయన యొక్క ఆలోచనలు అనుసరించి బ్రతకాలి కదా అనేటువంటి విధానం లేకుండా మేము చేయి కలిపితే మమ్మల్ని ఎదిరించేవాడెవడు అనుకున్నారు కనుకనే దేవుడు వారిని చెల్లాచెదురు చేశాడు. ఆలోచించండి. విశేషమైన దేవుని సంగతులు పరిమితులకు లోబడకపోతే దేవుడు ఊరుకోడు. దేవుని యొక్క పరిమితులకు తప్పనిసరిగా లోబడి జీవించాలి. అప్పుడు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రియులారా, ప్రవక్తలుగా ఉన్నటువంటి వారికి సైతం దేవుడు పరిమితులు తెలియజేస్తున్నాడు. మీరున్న కాలంలో మీకున్న పరిమితికి లోబడే మీరు జీవించాలి. అంతే తప్ప పరిమితి దాటి ఏదైనా మీకు అనుగ్రహింపబడాలంటే దేవుడు దానిని అనుగ్రహించడు. పరిమితికి లోబడే ఉండాలి. ఒకసారి దానియేలు గారు ఆయన ద్వారా ప్రకటింపబడినటువంటి ప్రవచనాలు, ముందస్తుగా దేవుడు జరగబోయేటువంటి సంగతులన్నిటినీ దానియేలు ద్వారా దేవుడు పలికించినప్పుడు, తెలియజేసినప్పుడు వీటి మర్మమేమిటి, ఇవి ఎలా జరుగుతాయి, అంత్యకాలములో వీటి యొక్క నెరవేర్పు ఎలా ఉండబోతుంది అని ఆయన దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, దానియేలు నువ్వు ఊరకుండము,
అంత్యకాలము వరకు ఈ సంగతులు మరుగుగా ఉంచబడ్డాయి. అప్పటి వరకు నేను వీటిని మరుగుగానే ఉంచుతాను. అంత్యకాలమందు నా కుమారుడు లోకంలోనికి శరీరధారిగా వస్తాడు. ఆ తరువాత రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు. ప్రతిదీ దేవుని గూర్చినటువంటి మనిషికి తెలియవలసినటువంటి ప్రతి జ్ఞానపు సంగతి అప్పుడు తెలియపరచబడుతుంది, కానీ ఇప్పుడు కాదు. నీ పరిమితికి లోబడి నీ ఉండాలి అని దానియేలుకు దేవుడు తెలియజేశాడు. ప్రవక్తలకు సైతం వారి పరిమితులు దేవుడు తెలియజేస్తున్నాడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం నుంచి. నేను వింటిని గాని గ్రహింపలేకపోతుని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడుగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. ప్రవక్త అయిన దానియేలు అంత్యకాలములో సంభవింపబోయేటువంటి సంగతులను గూర్చి విన్నాడు, కానీ గ్రహింపలేకపోయాడు. వాటి నెరవేర్పు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నాడు. కానీ తండ్రి ఏమంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు? దానియేలు, ఇవి అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి. మరుగయ్యున్న మహాజ్ఞానము అంత్యకాలమందు నా కుమారుని ద్వారా నేను అనుగ్రహిస్తాను. నీవు ఊరకుండుము, నీవు ఊరకుండుము అంటే ప్రస్తుతం ఇప్పుడు నీకు చెప్పవలసినటువంటి సంగతులు కావివి. ఇవి కేవలం ఇప్పుడు నీవు వింటావంతే. వీటి గ్రహింపు మాత్రం భవిష్యత్తులో అంత్యకాలమందు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా యోధాగోత్రంలో భూమి మీద జన్మిస్తాడుగా. అప్పుడు ఆయన ద్వారా రహస్యమైన సంగతులు బయలుపరచబడతాయి, అప్పుడు తెలియపరచబడతాయి. అప్పటి వరకు నువ్వు ఊరుకోవలసిందే. నీ పరిమితి ఎంతవరకే, నీ పరిమితి ఎంతవరకే దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, పరిమితులకు లోబడిన వారు దేవుని బిడ్డలయ్యారు, దేవుని కొరకు బ్రతికిన వారయ్యారు, దేవుని మన్ననలు పొందిన వారయ్యారు. పరిమితులు అతిక్రమించిన వారు, పరిమితులు ఎప్పుడు అతిక్రమిస్తారు? ఎప్పుడైతే గర్వం చోటు చేసుకుంటుందో అప్పుడు పరిమితులు అతిక్రమిస్తారు. ఎవరైనా సరే లోకంలో కూడా పరిమితులు ఎప్పుడు అతిక్రమిస్తారు చెప్పండి? ఒక ఉద్యోగి తన పరిమితి ఎప్పుడు అతిక్రమిస్తాడు? ఒక వినియోగదారుడు తన పరిమితి ఎప్పుడు అతిక్రమిస్తాడు? ఎప్పుడు అతిక్రమిస్తాడు? కళ్ళు నెత్తికెక్కినప్పుడు, గర్వం చోటు చేసుకున్నప్పుడు పరిమితులు అతిక్రమిస్తారు. కనుక పరిమితులు అతిక్రమింపబడ్డాయి అంటే దేవుని నియమ నిబంధనలలో పరిమితులు అతిక్రమింపబడ్డాయి అంటే అర్థం ఏంటన్నమాట? గర్వం చోటు చేసుకుంది. ఇశ్రాయేలీల కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో మోషే ఇశ్రాయేలీలను నడిపిస్తున్నప్పుడు దేవుడు వారికి వాక్కులను అనుగ్రహించాడు, ధర్మశాస్త్ర వాక్కులను అనుగ్రహించాడు. దేవుని వాక్య ప్రత్యక్షత వారికి దొరికింది. అయితే ఇశ్రాయేలీలలో దేవుడు ఈ వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. మీకున్న పరిమితులేమిటి? ఇశ్రాయేలీలారా, మీకున్న పరిమితులేమిటి? దేవుడు సీనాయి పర్వతం మీద ఆయన వాక్కులను మోషేకు ప్రత్యక్షపరిచినప్పుడు ఆ సీనాయి కొండను ఎవరు ముట్టకూడదండి. సీనాయి కొండ మీదకి మోషే ఒక్కడే రావాలి, ఆ పర్వత శిఖరమునకు మోషే ఒక్కడే రావాలి. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు ఎవరు కూడా పర్వతమును ముట్టుకోవటానికి కూడా వీలు లేదు. పర్వతమును ముట్టుకోవటానికి కూడా వీలు లేదు. దేవుడు ఒక పరిధి గీయమంటున్నాడు, ఒక సరిహద్దు గీయమంటున్నాడు. ఎందుకు చెప్పాడంటే ఈ విషయం దేవుడు? ఈ విషయాన్ని దేవుడు ఎందుకు చెప్పాడు? కొండ మొదలున మీరు అలా దగ్గరగా కూర్చొని కొండను ఆనుకున్నా పర్వాలేదు, కానీ కొండ శిఖరమునకు రావద్దని దేవుడు అలా చెప్పకుండా ఒక సరిహద్దు గీసి ఆ సరిహద్దు దాటడానికి వీలు లేదు, కొండను మీరు ముట్టడానికి వీలు లేదు. ఎందుకు చెప్పాడో తెలుసా? పరిమితులున్నాయి, పరిమితులున్నాయి. పాత నిబంధనలు దృష్టాంతములుగా చెప్పబడతాయి, క్రొత్త నిబంధనలు మనకు ఆ విషయాలన్నీ కూడా స్పష్టంగా అర్థం అవ్వాలి, పరిపూర్ణంగా మనకు అర్థం కావాలి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. పురాతన కాలంలో, పూర్వకాలంలో దేవుడు ధర్మశాస్త్రమందు ఈ విధులను, ఈ ఆచారాలను, ఈ నియమాలను, ఈ కట్టడాలను
ఎంత గట్టిగా అమలు చేశాడో తెలుసా? అసలు మీరు కొండను ముట్టుకోవటానికి వీలు లేదు, సీనాయి కొండను మీరు ముట్టుకోవడానికి వీలు లేదు అంటున్నాడు దేవుడు. ఒకవేళ మీరు ఆ పరిధి దాటితే, మీరు ఒకవేళ ఆ పరిమితిని మర్చిపోయి మీరు గర్విష్ఠులై ఆ కొండను గనక మీరు తాకాలనుకుంటే మీరు మరణిస్తారు, నిశ్చయముగా మీరు చనిపోతారన్నాడు దేవుడు. నిశ్చయముగా చనిపోతారు. నిర్గమకాండంలో ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం చదువుతాం. ఆయన మాటలలో మనం చదివితే అక్కడ ఉన్నటువంటి స్పష్టత, ఆయన నియమించినటువంటి పరిమితి మనకు చక్కగా అర్థమవుతుంది. నిర్గమకాండము 19వ అధ్యాయము ముందుగా 10వ వచనం నుంచి చూడండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం నుంచి. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి. ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడునూ చేతితో దాని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బోరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెనెను. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనం నుంచి. యెహోవా సీనాయి పర్వతము మీదికి, అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చాను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా, ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. దేవుడు మోషేకు మాత్రమే అక్కడ అనుమతి ఇచ్చాడు. దేవుడు సీనాయి పర్వతం మీదకి రావటానికి, పర్వత శిఖరమును చేరటానికి మోషేకు మాత్రమే అనుమతినిచ్చాడు. ఇక మిగిలిన వారు రాకూడదు. మిగిలిన వారు అసలు అంచును కూడా, సీనాయి పర్వతం యొక్క అంచును కూడా ముట్టకూడదు. ఒక పరిధి ఏర్పరచాలి, ఒక సరిహద్దు ఏర్పరచాలి అని దేవుడు ఖండితంగా మరలా తెలియజేస్తున్నాడండి. అసలు ఎవ్వరూ కూడా, ఒక మృగము కూడా అటువైపు రావటానికి వీలు లేదు. ఎందుకు చెప్పాడు దేవుడు ఈ సంగతిని? ఇంత ఖచ్చితంగా, ఇంత ఖండితంగా దేవుడు ఎందుకు చెప్పాడు? ప్రజలకు ఒక నియమాన్ని దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. దేవుడు ఒక పరిమితి ఇచ్చాడంటే ఆ పరిమితిని దాటకూడదు. పరిమితికి లోబడి జీవించాలి. పరిమితికి లోబడి జీవించటంలో ఆయన విధేయతను చూస్తాడు. తన ప్రజలలో, తన బిడ్డలలో ఆయన విధేయత చూడాలనుకుంటున్నాడు. పరిమితి ఇచ్చినప్పుడు పరిమితికి లోబడి జీవించాలి. ఒకవేళ పరిమితి దాటితే ఏమవుతుంది? మరణశిక్ష. పరిమితి దాటితే దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోతారు. మరణశిక్ష విధింపబడుతుంది. దేవుడు ఈ విధంగా తెలియజేశాడు. పరిమితి, కహాతీయులకు ఒక పరిమితి, ఇశ్రాయేలీయులలో మిగిలిన వారికి ఒక పరిమితి దేవుడు ముందుగా విధించి ఈ సంగతులను దృష్టాంతములుగా మనకు తెలియచేయాలనుకుంటున్నాడు. దేవుని దగ్గర పరిమితులు ఉంటే ఆ పరిమితులను మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. పరిమితులకు లోబడి మీరు జీవించాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చక్కని సందర్భం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. లేవీయులు కానివారిలో, అహరోను సంతతి కానివారిలో ఎవరైనా అన్యులు అంటే ఇశ్రాయేలీయులలో ఉన్న మిగిలిన జాతివారు, మిగిలిన గోత్రాల వారు, వారిలో ఏ ఒక్కరూ కూడా ప్రత్యక్షపు గుడారపు సేవను చేయటానికి వీలు లేదు. అంటే ఈ పరిమితిని చూపిస్తున్నాడు ఇక్కడ దేవుడు. పరిమితులకు లోబడి ఉండండి. మీకు ఇచ్చిన పరిమితిలో మీరు జీవించండి. లేవీయులైతే వారి పరిమితిలో ఉండాలి, యాజకులైతే వారి పరిమితిలో ఉండాలి, మిగిలిన గోత్రికులైతే వారి పరిమితుల్లో ఉండాలి. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూస్తారా? అంటే ఈ విషయాలను చెప్పడం ద్వారా దేవుని భావనలు మీరు తెలుసుకోవాలి. ప్రస్తుత కాలమందు వీటిని నేను ఎలా తీసుకోవాలి,
నాకున్న పరిమితులు ఏమిటి, ఆ పరిమితులకు లోబడి దేవుని దగ్గర నేను విధేయతతో ఎలా జీవించాలనేటువంటి విషయం తప్పనిసరిగా మనం ఆలోచనలో ఉంచుకోవాలి. అలాగే 4వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనంలో కహాతీయులు వారు ఉండవలసినటువంటి పరిమితి, వారు తెలుసుకోవలసినటువంటి షరతులు దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము సంఖ్యాకాండము 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. ప్రత్యక్షపు గుడారమును ఆ మందసమును దండు ప్రయాణమైనప్పుడు దానిని మోసుకొని పోయేటువంటి భారం, ఆ బాధ్యత కహాతీయులకు దేవుడు అప్పగించాడు. లేవీయులు కహాతీయులకు దేవుడు అప్పగించాడు. ఈ కహాతీయులు కేవలం మొయ్యాలంతే, ఆ మోతకర్రల ద్వారా మొయ్యాలంతే, కానీ ప్రత్యక్షపు గుడారమును ముట్టకూడదు. అంటే వారికి పరిమితి ఉందా? పరిమితి ఉంది. నేను మోస్తున్నాను కదా, ప్రత్యక్షపు గుడారమును ఎందుకు ముట్టుకోకూడదు అని ముట్టుకున్నారనుకోండి, చచ్చిపోతారు, ఉజ్జాలా చచ్చిపోతారు. పెరేజ్ ఉజ్జా జ్ఞాపకం ఉందా? ఉజ్జాలా చచ్చిపోతారు. చచ్చిపోవడానికి వీలు లేదు. మీరు మరణించకూడదు. మీరు దేవుని శిక్షకు పాత్రులయ్యేవారుగా ఉండకూడదు, దేవుని కృపకు పాత్రులయ్యేవారుగా ఉండాలి. అంటే దేవుడు మిమ్మల్ని శిక్షించగా చచ్చిపోయేవారుగా ఉండకూడదు. దేవుడు మీరు చేసినటువంటి పని అంతా ముగించిన తర్వాత నరుడా తిరిగిరా అని పిలిచేలా మీ మరణం ఉండాలి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుడు మనకిస్తున్నటువంటి పరిమితులు జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి. మన పరిమితులకు లోబడి మనం జీవించుట ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. మన పరిమితులు మనం అతిక్రమిస్తున్నామంటే అపవాది అయినవాడు, సాతాను అయినవాడు మనలను మోసగిస్తున్నాడని మనం మేలుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. వాడు అలాగే మోసగిస్తాడు. నీకేం తక్కువ, నీకేం తక్కువయ్యా, అందరికంటే నువ్వు గొప్పోడివే, అందరిని మించినోడివే, నీకంటే ఎవరు ఎక్కువ కారు, నువ్వు దేవుణ్ణి ఎదిరించేయచ్చు, అసలు నీవంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా, ఇలా మనలను హెచ్చిస్తూ పొగుడుతూ పొంగిస్తూ ఉంటాడు. కానీ జాగ్రత్త పడాలి. నేనెంత, నా పరిమితి ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన షరతులేంటి, వాటికి లోబడి జీవించడమే ధన్యకరమైన జీవితం తప్ప నేను ఇలా అనుకోకూడదని ఎల్లప్పుడూ మనలను మనమే హెచ్చరించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటేనే బ్రతుకుతాం. లేకపోతే పరిమితులు అతిక్రమించేటువంటి ప్రమాదం ఉంది. పరిమితులు అతిక్రమిస్తే నష్టపోతాం తప్ప లాభపడినటువంటి దాఖలాలు చరిత్రలో ఎక్కడా కనిపించలేదు. ప్రారంభ కాలం నుండి కూడా దేవుడు ఈ ఉదాహరణలన్నిటినీ మనకు చూపిస్తూ నేర్పిస్తున్నాడండి, జ్ఞానం నేర్పిస్తున్నాడండి, మన బాగు కోరుకుంటున్నాడండి. ఆయన మనల్ని ఏదో శిక్షించాలని ఆయన కోరుకోవటం లేదండి. మనము పాతాళమునకు వెళ్ళిపోవాలని, శిక్షను అనుభవించాలని ఆయన కోరుకోవటం లేదండి. మనం రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం రక్షింపబడాలంటే ఏం చేయాలి? పరిమితులకు లోబడాలి, పరిమితులకు లోబడాలి. పరిమితులకు లోబడితే చక్కగా దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు కదా, మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా, మనలను ఆయన బ్రతికింపజేస్తున్నాడు కదా, నిత్యత్వపు ఫలాన్ని మనకు ఇవ్వాలనుకుంటున్నాడు కదా. పరిమితులకు లోబడి జీవించండి. ఇక ఇశ్రాయేలీయుల కాలంలో మోషే గారి నాయకత్వంలో మరో సంఘటన ద్వారా కూడా దేవుడు ఈ విషయాన్ని మనకు చెప్పాలనుకుంటున్నాడు. పరిమితులకు లోబడాలనేటువంటి విషయం చెప్పాలనుకుంటున్నాడు. కోరహు సమూహం, ఆ సందర్భానికి మనం వెళ్ళినప్పుడు దేవుడు వ్రాయించినటువంటి లేఖన భాగాలను మనం చూడగలిగితే అద్భుతమైనటువంటి పాఠ్యాంశం మనకు దేవుని వలన అనుగ్రహింపబడుతుంది. మోషే గారి యొక్క నాయకత్వాన్ని ధిక్కరిస్తూ, అహరోను గారి యొక్క యాజకత్వాన్ని ధిక్కరిస్తూ, కోరహు సమూహం లేవీయులలో పుట్టినంత మాత్రాన వారి పరిమితులు వారు తెలుసుకోకపోతే ఎలా? దేవుడు ఎవరికి ఏ పని అప్పగించాడనేటువంటి విషయం, అది దేవునికి సంబంధించిన విషయం, నీవు నిర్ణయించకూడదు. వారికి ఆ పని దేవుడు ఎందుకు ఇచ్చాడు, నాకు ఈ పని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఈ విషయాలను నీవు బేరీజు వేయకూడదు. అది దేవుని నిర్ణయం, అది దేవుని నిర్ణయం. నీవు దేవుడు ఇచ్చినటువంటి పనిని చక్కగా పూర్తి చేయడమే నీకు అప్పగింపబడిన బాధ్యత. నీ పరిమితి ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నీ లిమిట్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి.
యూజర్ రెస్ట్రిక్షన్. ఏదైనా ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఆ మర్డర్ జరిగినటువంటి ప్రాంతం అంతటిని కూడా బ్యారికేడ్ చేస్తారు. ఆ సాక్ష్యాలన్నీ కూడా తారుమారైపోకుండా, అవన్నీ కూడా గల్లంత అయిపోకుండా ఏం చేస్తారు, చుట్టూ ఒక రిబ్బన్ కట్టేస్తారు. యూజర్ రెస్ట్రిక్షన్ అంటే లోపలికి ఎవ్వరూ కూడా అనుమతి లేనిదే ప్రవేశింపకూడదు. కార్యాలయాలు కూడా మీరు చూడండి, అప్పుడప్పుడు ఆ బోర్డు పెట్టి ఉంటాయి, అనుమతి లేనిదే ఎవరికి లోపలికి ప్రవేశం లేదు. అంటే ఎవరికి అనుమతి ఉంటుందో వారే లోపల ప్రవేశించాలి. ఒక మేనేజర్ స్థాయిలో ఉన్నవారు కానీ, లేక ఒక ఉద్యోగ స్థాయిలో ఉన్నవారు కానీ, ఒక పర్మిట్ కలిగిన వారు, లోపలికి వెళ్ళటానికి అనుమతి కలిగిన వారు మాత్రమే లోపల ప్రవేశించడానికి వారికి అవకాశం ఉంటుంది తప్ప బయట వారు ఎవరు పడితే వారు ప్రవేశించడానికి వీలుండదు. కుటుంబపు వారైనా సరే, మా కుటుంబంలో ఉన్నవారే లోపల ఉన్నవారు కనుక మేము వెళ్ళిపోతామంటే ఊరుకోరు, సెక్యూరిటీ వారు అడ్డగిస్తారు. ఎందుకు అడ్డగిస్తున్నారు? మీకు లోపలికి ప్రవేశం లేదు, మీ పరిమితి ఇంతవరకే, నో ఎంట్రీ బోర్డు కనిపించిందంటే పరిమితి ఇంతవరకే అని ఆగిపోవాలన్నమాట. దేవుని దగ్గర కూడా పరిమితులు ఉన్నాయి, నో ఎంట్రీ. కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులలో నో ఎంట్రీ. అక్కడ నీవు మాట్లాడకూడదు, అక్కడ నీవు కార్యక్రమం చేయకూడదు, అక్కడ నీవు అడుగులు వేయకూడదు. నో ఎంట్రీ. యూజర్ రెస్ట్రిక్షన్. దేవుడు పరిమితులు విధించాడు. మోషే గారి నాయకత్వం, అహరోను గారి యాజకత్వం, ఇది నచ్చని, ఈ విషయమై కొందరు గర్విష్ఠులు చేసినటువంటి ప్రయత్నాలు దేవుడు తెలియపరిచాడు. పరిమితులు తెలుసుకోకుండా, వారికి ఇచ్చినటువంటి పరిమితులు తెలుసుకోకుండా ఆ పరిమితులు అతిక్రమించాలని చూసినటువంటి కోరహు సమూహాన్ని దేవుడు ఎలా శిక్షించాడో, వారి మీదికి దేవుని యొక్క శిక్ష ఎలా దిగిపోయిందో దేవుడు వివరిస్తున్నాడు. చక్కగా ఆ మాటలను మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం, జ్ఞానాన్ని నేర్చుకుందాం, మన పరిమితులు మనం తెలుసుకుందాం, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి. లేవీకి మునుమనమడును, కహాతుకు మనుమడును, ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని, ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పనిలేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగు చేయుడి. కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవీ కుమారులారా, మీతో నాకిక పనిలేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవీ కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనును గదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగయ్యున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనుగనేలా అనెను. చూసారా, కోరహు వాడి యొక్క సమూహం, కోరహు సమాజం. ఒక 250 మందిని చూసుకోగానే వాడికి కళ్ళు నెత్తికెక్కేశాయి. అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రోజు ఇదేనన్నమాట వారి మాటలు. ఏమండి, దేవుని కొరకు ఎలా బ్రతకాలనేటువంటి మాటలు, అలాంటి చర్చలు వారిలో లేవండి. మనము దేవుడిచ్చేటువంటి వాగ్దత్త భూమిని మనం సంపాదించుకున్న తర్వాత దేవుని కొరకు ఎలా బ్రతకాలి, ఎంత త్వరగా ఆ వాగ్దత్త భూమిలోనికి మనం అడుగు పెట్టాలి, దేవునికి ఇంకా ఎంత గొప్పగా మనం విధేయత చూపించాలనేటువంటి ఈ మాటలు, ఈ చర్చలు వారిలో లేవండి. ఏమున్నాయి? మోషే మనకు నాయకుడా, అహరోను మనకు యాజకుడా, వారు చెప్పినట్టు మనం చెయ్యాలా,
వారు మాత్రం మనతో పాటు ఆయా వంశాలలో పుట్టినవారు కారా? మన కళ్ళ ముందు పెరిగిన వారు కారా? ఇవండి వాళ్ళ ఆలోచనలు, ఇవండి వాళ్ళ చర్చలు, ఇవండి వారి మనసులో ఉన్నటువంటి భావాలు. పరిమితులు అతిక్రమిస్తున్నారు చూడండి, పరిమితులు అతిక్రమిస్తున్నారు చూడండి. పరిమితులు అతిక్రమిస్తుంటే దేవుడు ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. 250 మందిని చూచుకొని నీవు విర్రవీగుతున్నావా? 250 మందిని చూచుకొని నీ వెనక పోగైనటువంటి నీ జనాన్ని చూచుకొని నువ్వు విర్రవీగుతున్నావా? దేవుని మనసు ఎలాంటిదో తెలుసా? లక్షల మందిని కూడా నేలమట్టం చేసేస్తాడు, మట్టిలో పాతేస్తాడు. ఒకానొక సందర్భంలో అలాగే అన్నాడు ఆయన, ఇశ్రాయేలీయులందరినీ పాతేస్తాను, నీ ద్వారా మరలా పుట్టిస్తాను మోషే అన్నాడు. ఎందుకంటే మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించటం, దేవుడు ఇక విసిగిపోయాడు. ఆ సందర్భంలో దేవుడు పలికినటువంటి మాట అది. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీలో కూడా కోరహు సమూహము వంటి మనస్సుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అపవాది ఏ కాలంలోనూ ఏ మనిషిని విడిచిపెట్టడని నాకు తెలుసు. ఏ కాలమందు కూడా ఆ రోజైతే అపవాది కోరహును వాడి సమూహమును అలా ప్రేరేపించాడండి, ఈ రోజుల్లో ఎవరిని అపవాది అలా ప్రేరేపించాడండి అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంకా ఎక్కువగా ప్రేరేపిస్తాడు. వాడు అస్సలు ఖాళీ లేకుండా ప్రతి మనిషిని మోసగించడానికే వాడు ప్రయత్నిస్తూ, వాడు అదే ప్రవృత్తిగా కలిగి ఉన్నవాడు. ఎవరిని బ్రింగుదునా అని గర్జించి సింహం వలె వెదగుచూ తిరుగుచున్నాడు. కనుక ఎవరు వాడికి అవకాశం ఇచ్చేస్తే వారు ఈ విధంగా మారిపోతారు. నాడున్నటువంటి కోరహు సమూహం ఈరోజు కూడా అనేక మందిలో ఆ భావాలు కనిపిస్తున్నాయి. వారి పరిమితులు వారు తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన పనిని నీవు చక్కగా నిర్వర్తించి దేవునికి మహిమకరముగా నీ జీవితాన్ని చూపించడం పోయి, నాకు ఆ పని దేవుడు ఎందుకు ఇవ్వలేదు, నాకు ఈ పని దేవుడు ఎందుకు ఇవ్వలేదని నీవేంటయ్యా దేవుని ముందు ఈ వెర్రి వేషాలేంటి, ఈ పిచ్చి వేషాలేంటి, ఈ మూర్ఖ ప్రవర్తన ఏంటి? రేపటి దినానికి రండి, దేవుడు మీ కళ్ళ ఎదుటే చూపించేస్తాడు. ధూపద్రవ్యాలు పట్టుకుని రండి రేపొద్దుట. ఎవడు పరిశుద్ధుడో, ఎవని ఆయన ఏర్పరచుకున్నాడో రేపటి దినాన మీ కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చూపించేస్తాడు. రండి అన్నాడు దేవుడు. రండి. అలాగే వచ్చారు, చచ్చారు. అలాగే వచ్చారు, చచ్చారు. పరిమితులు అతిక్రమిస్తే చస్తారు, పరిమితులకు లోబడితే ఫలవంతముగా ఎదుగుతారు. పరిమితులు అతిక్రమిస్తే చస్తారు, నాశనమే. ఆ కోరహు వాడి సమూహం, వాడి మాటలు ఎలా ఉన్నాయి చూడండి, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా? మమ్మల్ని ఏర్పరచుకోడా? మేము మనుషులం కాదా? మేము ఇశ్రాయేలీయులం కాదా? మేము ఎప్పుడు ఎదుగుతాం? దేవుడు మమ్మల్ని ఎప్పుడు ఎదిగేలా చేస్తాడు? మీరేనా యాజకత్వం చేయాల్సింది? మీ మాటలు మేము వినాలని దేవుడు నిర్ణయించాడా? మేము మాత్రం దేవునికి పిల్లలం కాదా? మేము మాత్రం పరిశుద్ధులు కాదా? పరిమితులు తెలుసుకోలేని అభాగ్యులు వారందరూ కూడా. అటువంటి ఆలోచన దృక్పథాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వారు? పరిమితులు అనేటువంటి మాట, ఆ పదం కూడా తెలుసుకోలేనటువంటి అభాగ్యులు, మూర్ఖులు. వారికి పరిమితుల గురించి తెలియదు, పరిమితుల గురించి పట్టింపు లేదు వారికి. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? నేల తొక్కేస్తాడు, నేల రాచేస్తాడు వారందరినీ. దేవుని కోపం మామూలుగా ఉండదండి, మాటల్లో చెప్పుకునేటట్టుగా ఉండదండి దేవుని కోపం అంటే. ఆయన యొక్క ఆశీర్వాదం అయినా అంతే, ఆయన కోపం అయినా అంతే. ఉగ్రత, దేవుని ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. అసలు దేవుని దగ్గర ఎలా ఉండాలండి? మనుష్యులుగా మనం అందరం ఎలా ఉండాలండి? ఒక పురుగు వంటి వారం కదండి ఆయన దృష్టికి, ఒక ధూళి వంటి వారం కదండి ఆయన దృష్టికి. ఇశ్రాయేలీయులలో గొప్పవాడు మన పితరుడు అబ్రాహాము గారు. ఆయన ఏమంటున్నారంటే, ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడను, నీ సన్నిధిలో మాట్లాడటానికి నువ్వు నాకు అవకాశం ఇచ్చావు కనుక నేను మాట్లాడుతున్నాను ప్రభువా అంటున్నాడు. ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడను. ఈరోజు మనిషిని చూస్తే కాస్త దేవుడు చనువిచ్చాడు అంటే దేవుని యొక్క పని చేయటానికి అవకాశం ఇచ్చాడు ఒక మనిషికి. కొంతకాలం దేవుని పని చేయడానికి ఒక మనిషికి అవకాశం ఇచ్చాడు. ఇక వీడు చూసుకోండి, మేసం తిప్పేస్తాడు, తొడగొట్టేస్తాడు. నా అంతటి వీరుడు లేడంటాడు, ఈ ప్రపంచంలో నా అంతటి వీరుడు లేడంటాడు. ఏంటండి స్వభావం అంటే? అపవాది వాడిలో పూర్తిగా నిండిపోయాడన్నమాట.
దేవుని ముందు ఎంత వినయంతో ఉండాలి, దేవుని ముందు ఎంత విధేయతతో ఉండాలి. అబ్రహాము కన్నా గొప్పవారమా చెప్పండి? అబ్రహాము కన్నా గొప్పగా మనం ఏదైనా సాధించామా చెప్పండి? కుమారుణ్ణి బలిచ్చేశాడండి. నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళంటే వెళ్ళిపోయాడండి, మారుమాట లేకుండా. నిండు వృద్ధాప్యం వరకు విశ్వాసంలో చెక్కు చెదరని వాడుగా ఉన్నాడండి, నిండు వృద్ధాప్యం వరకు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని బిడ్డనిచ్చాడండి. అంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాము. అలాంటి అబ్రహాము గారు నేను ధూళి బూడిద అంటున్నారు. నీ దృష్టికి నేను ఒక ధూళి లాంటి వాడను, ఒక బూడిద వంటి వాడను. నేను నరుడను కాను, ఒక పురుగు వంటి వాడను అని భక్తుడు అంటున్నాడు. ప్రియులారా, ఎందరైతే నీతిమంతులుగా దేవుని యొక్క ఆలోచనలలో, దేవుని యొక్క సన్నిధిలో బ్రతికారో వారందరూ కూడా ఇలాంటి భావాలు కలిగిన వారే. కానీ ఎవరు నాశనం అయిపోయారో తెలుసా? ఎవరైతే తమ్మును ఊహించుకోదగిన స్థాయి కంటే ఎక్కువగా ఊహించేసుకుంటూ దేవునికి మేము కావాలి, మాతోనే దేవునికి పని ఉంది, మేము లేకపోతే దేవుని పని అయిపోయినట్టే, మేము లేకపోతే దేవుడు ఇక సర్దుకోవాల్సిందే అని ఎవరైతే దుర్మార్గపు దుష్ట ఆలోచనతో ఉన్నారో, పరిమితులు తెలుసుకోకుండా విర్రవీగిన హృదయంతో కళ్ళు నెత్తికెక్కి జీవిస్తున్నారో, అలాంటి వారందరూ నాశనమునకు అతి చేరువుగా ఉన్నారు, ఊడిపోవుటకు రాలిపోవుటకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి స్థితిలో ఓ సహోదరుడా, ఓ సోదరి, నీవు కూడా ఉన్నావేమో ఒక్కసారి గమనించు. కోరహు సమాజము, కోరహు సమూహము వంటి ఆలోచన, ప్రవర్తన, ప్రవృత్తి నీలో ఉందేమో ఒక్కసారి పరీక్షించుకో. అది ఏమాత్రం దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేటువంటి కార్యక్రమం కాదు. దేవుని కొరకు నీవు బ్రతుకుతున్నప్పుడు, దేవుని చిత్తమును నీవు నెరవేర్చుచున్నప్పుడు, దేవుని యొక్క పనిని నీవు జరిగించుచున్నప్పుడు, దేవుని ముందు నీవు తగ్గిపోయి, ఒదిగిపోయి, వినమ్రమైనటువంటి హృదయముతో దేవుని ఆలోచనలు నెరవేర్చడానికి నీవు ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను హెచ్చిస్తే అది గొప్ప విషయం, నిన్ను నీవు హెచ్చించుకుంటే అది చాలా హీనమైన విషయం. అందుకే కోరహు సమూహానికి ఏం జరిగిందో చూడండి. తర్వాత దేవుడు రాయించాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 28వ వచనం నుంచి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 28వ వచనం నుంచి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుష్యులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశను. ఏం జరిగిందో చూసారా? పరిమితులు తెలుసుకోకపోతే, పరిమితులకు లోబడి జీవించటం చేత కాకపోతే, గర్విష్ఠులైపోతే నాశనమే తటస్థిస్తుంది. మోషే చెప్పాడు, నా అంతటా నేనే చేస్తున్నానా? నా స్వనిర్ణయం చేత నేను చేస్తున్నానా? అహరోను తన సొంత నిర్ణయం చేత యాజకత్వం చేస్తున్నాడా? ఇదిగో, మేము దేవుని మాటను బట్టి మాత్రమే ఈ కార్యక్రమములన్నీ చేయుచున్నామని మీకు తెలియాలంటే సమస్త ప్రజల ఎదుట, ఇశ్రాయేలు సమూహం అంతటి ఎదుట మీకు కలిగే మరణం సహజ మరణంగా ఉండకూడదు. దేవుడు ఒక దృష్టాంతముగా మిమ్మల్ని చూపించాలి. అలాంటి మరణం మీకు సంభవిస్తే తప్ప, ఇదిగో మేము ఈరోజు దేవుని మాటను బట్టి సేవ చేస్తున్నామని అందరూ నమ్మరు.
దేవుని మాటను బట్టి మేము ఈ సేవలో ఉన్నామనేటువంటి విషయం అందరూ నమ్మాలంటే కనుక మీ అందరికీ సహజ మరణం మాత్రం రాకూడదు అని మోషే తెలియజేశాడు. దేవుడు వారికి ఇచ్చినటువంటి మరణం ఎలా ఉందో చూసారా? కోరహు సంబంధులందరూ ఎలా చనిపోయారో చూసారా? భూమి నెర విడిచి వారందరిని బ్రింగేసింది. భూమి నెర విడిచి వారందరిని బ్రింగేసింది. వారు శరీరాలతోనే ప్రాణాలతోనే భూమిలో పాతిపెట్టబడ్డారు, పాతాళంలో కూలిపోయారు. ఇక ధూపార్తులు తీసుకొచ్చినటువంటి ఆ 250 మందిని యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారందరినీ కాల్చివేశాను. నాశనం, నాశనం. పరిమితులు తెలుసుకోకపోతే, పరిమితులు గనుక అతిక్రమిస్తే నాశనమే, నాశనమే తటస్థిస్తుంది. మనమెంత మన స్థాయిని ఒక్కొక్కసారి మనం మరల జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏ స్థాయి నుండి మనలను దేవుడు తీసుకుని వచ్చాడు, ఏ స్థాయి నుండి దేవుడు చేయి పట్టుకుని లేవనెత్తాడు, ఆ స్థాయిని మర్చిపోవచ్చా? ఆ స్థాయిని మర్చిపోవచ్చా? ఆ స్థాయి జ్ఞాపకంలో ఉంటే దేవుని దగ్గర ఎప్పుడూ వినయంతో విధేయతతో బ్రతుకుతారు. ఆ స్థాయి మర్చిపోతే కళ్ళు నెత్తికెక్కేస్తాయి. ఆ స్థాయి మర్చిపోతే దేవుణ్ణి కూడా కాదంటారు. అంటే ప్రస్తుతం ఈరోజు నీకేదో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, 4 రూపాయలు చేతిలో ఉండొచ్చు. స్థాయి మరిచిపోయి పరిమితులు దాటితే, పరిమితులను అతిక్రమిస్తే దేవుడు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాడు. తప్పనిసరిగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, శిక్షను విధిస్తాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇప్పటికీ మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఈ మహాజ్ఞానపు సంగతులను మీకు నేను చేరవేస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నది ఏంటంటే, మీరెప్పుడు మీ స్థాయిని మర్చిపోకండి. మీకు దేవుడు విధించిన పరిమితిని మర్చిపోకండి. దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి. దేవుని కొరకు బ్రతకడం పోయి ఏదో దేవుడు నాకు అది ఇవ్వలేదని, ఈ హోదా కల్పించలేదని, మనుషులందరూ నన్ను ఈ విధంగా పొగట్టడం లేదని, నేనెప్పుడు హోదా సంపాదించుకుంటానని, నేనెప్పుడు ఎదుగుతానని, ఈ ఆలోచనలు ఏంటండి? దేవుని కొరకు సేవ చేయండి, దేవుని కొరకు పని చేయండి. పని చేయడం పోయి నాకు పీట వేయలేదు, నాకేమో హోదా కల్పించలేదు, నన్నేమో పొగడటం లేదు, నాకేమో చప్పట్లు కొట్టడం లేదు, నాకేమో ఫలానా అధికారం ఇవ్వలేదు. ఏంటండి ఇదంతా? అంటే మీకు కనీసపు నియమ నిబంధనలు తెలియవని అర్థం అండి. కనీసపు నియమ నిబంధనలు తెలియవని అర్థం. ఆలోచించండి, ఒక్కసారి మీకు మీరుగా విమర్శ చేసుకోండి, పరీక్షించుకోండి. మనకు కావాల్సింది పరలోకం కదా, మనకు కావలసింది పరలోకం కదా. కనుక దేవుడు మనకిచ్చిన స్థాయిలో మనం చేయవలసిన పనిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఆ పనిలో మనం ఎటువంటి లోపం లేకుండా జాగ్రత్తగా దేవునిని ప్రేమించగలిగితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. అలా హెచ్చించినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అలా హెచ్చించిన సందర్భాన్ని కూడా మనం చూద్దాం. దావీదు దేవుని పనిలో ఉన్నాడు. దావీదు దేవుని పనిలో ఉన్నాడు, దేవుని కార్యక్రమాలలో ఉన్నాడు. ఒకానొక సందర్భంలో దావీదుకు, అతని వెంట ఉన్నటువంటి, అతనికి సహకరిస్తున్నటువంటి వారికి, దేవుని పనిలో ఉన్నటువంటి వారికి ఆహారం కొదువైంది, ఆకలి వేసింది. అప్పుడు సముఖపు రొట్టెలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సముఖపు రొట్టెలు వారు తిన్నారు, నిర్దోషులుగా ఎంచబడ్డారు. ఎందుకు? దేవుని కార్యక్రమాలలో ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు, వినయ విధేయతలతో ఉన్నారు, పరిమితులు తెలుసుకున్న వారుగా బ్రతుకుతున్నారు. వారి పరిమితులు వారు తెలుసుకుని బ్రతుకుతున్నారు కనుక దేవుడు వారిని సముఖపు రొట్టెలు తినమని వారికి అవకాశం ఇచ్చాడు. అలాగే ఒకానొక పరిస్థితులలో యాజకులు దేవుని సేవలో ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు, యుద్ధాలలో ఉన్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఉన్నారు. అలాంటి సందర్భాలలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి వారు కూడా నిర్దోషులయ్యారు. అంటే ఎవరైతే వారి పరిమితులు తెలుసుకొని దేవునికి విధేయత చూపిస్తూ బ్రతుకుతున్నారో అట్టి వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఆయా సందర్భాలలో వారిని నేను హెచ్చిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఈ మాటలు తెలియజేశారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా
దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కనికరమును కోరుకుంటున్నాడు, బలిని కాదు. కానీ పరిమితులు అతిక్రమించి అనేక మంది బలైపోతున్నారు. పరిమితులకు లోబడితే దేవుడు ఎలా హెచ్చిస్తున్నాడు చూడండి. ఒక దావీదును ఎలా హెచ్చించాడు ఆయన, దావీదును ఎలా నిర్దోషిగా తీర్చాడు ఆయన, యాజకులను ఎలా నిర్దోషులుగా ఆయన అంగీకరిస్తున్నాడు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు. పరిసయ్యులేమో, అసలు పరిసయ్యుల యొక్క స్వభావం ఎలాంటిది? వారు ఎప్పుడూ కూడా కొంత చేసి ఎంతో చేశామంటారు, దేవునికి కొంత చేసి ఎంతో చేసేస్తున్నాం అంటారు. పరిసయ్యుల స్వభావం అలాంటిదే. అలాంటి వారికి దేవుని జ్ఞానం ఎప్పుడు అర్థమవుతుంది? పరిమితులకు లోబడి దేవుని చేత హెచ్చింపబడుట ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు అర్థమవుతుంది? కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుని చిత్తమును తెలుసుకోండి, దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోండి. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించే పరిస్థితే కనిపించాలి తప్ప మిమ్మల్ని మీరు హెచ్చించుకునేటువంటి స్థితి కనిపించకూడదు. మీకు మీరే నేను దేవునికి కావలసిన వాడనులే, నేను అలా చేసినా దేవుడు ఏమీ అనడులే అనేటువంటి పరిస్థితి మాత్రం ఎప్పుడూ మీరు తెచ్చుకోకండి. దేవుని కొరకు బ్రతకండి, దేవుని పనిలో ఉండండి. దేవుని పనిలో మీరు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత ధన్యకరముగా ఉంటుంది. కానీ మీకు మీరే హెచ్చించుకోవడమా? అంటే సాతాను అయిన వాడు మనుషులను ఈ విధంగానే పాడు చేస్తున్నాడు. దేవుడు హెచ్చించేంత వరకు మనిషి దీన మనస్కుడై ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద ఉండడం పోయి వాడిని వాడే హెచ్చించుకునేటట్టుగా మనిషిని సాతాను ప్రేరేపిస్తున్నాడు. అటువంటి విషయం ఎన్నటికీ కూడదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటున్నారో మీకు తెలుసా? మాకు ఒక మేర ఉంది, ఒక సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు లోపలే, ఆ పరిమితి లోపలే మేము దేవుని పనిని చేస్తున్నాం, ఇతరుల మేరలోనికి మేము ప్రవేశించడం లేదని పౌలు గారు కూడా తెలియజేస్తున్నారు. నూతన నిబంధన కాలంలో, నేటి కాలంలో కూడా పాత నిబంధన సంగతులన్నిటిని మనం దృష్టాంతంగా తీసుకోవాలి. అందులో ఉన్న సారాంశం ఒక్కటే, పరిమితులు ఉన్నాయి, పరిమితులకు మీరు లోబడి జీవించాలి. పరిమితులు అతిక్రమిస్తే దేవుడు మీకు శిక్ష విధిస్తాడు. ప్రారంభం నుంచి మీరు చూడండి, సూత్రం ఒక్కటే, విధానాలు మారతాయి, అక్కడ జరిగిన చర్యలు మనకు వేరువేరుగా కనిపిస్తాయి, కానీ అందులో ఉన్న భావం మాత్రం ఒక్కటే. అపోస్తలుడైన పౌలు గారు ఈ సరిహద్దు విషయమై, ఈ పరిమితి విషయమై ఒకానొక సందర్భంలో పలికినటువంటి అద్భుతమైనటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి కనుక మీ యొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపచేయుచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమైనవి మావి అయినట్టు అతిశయింపఘోరము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. పాఠం ప్రారంభం నుండి ఇదే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కదా. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. ప్రభువు నిన్ను మెచ్చుకుంటే ఆ ఘనతను నీ యొద్ద నుండి తీసివేయుట ఎవరికి సాధ్యం కాదు.
మోషేను దేవుడు మెచ్చుకున్నాడు. ఆ ఘనతను కోరవ సమూహం తీసివేద్దాం అనుకుంది, కానీ సాధ్యమైందా? కోరవ సమూహం చనిపోయింది తప్ప మోషే మాత్రం నిలబడే ఉన్నాడు. అహరోనుకు దేవుడిచ్చాడు గొప్పతనం, అహరోనుకు దేవుడిచ్చాడు యోగ్యత, ఆధిక్యత, ఘనత. కోరహు సమూహం అహరోనుకి ఇచ్చినటువంటి యాజకత్వమును ప్రశ్నించాలనుకుంది. అహరోను నిలబడ్డాడు, కోరహు సమూహం ఎంతమంది ఉన్నా కానీ చచ్చిపోయారు. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే అది గొప్ప విషయం. ఆ ఆధిక్యత నిలబడుతుంది, అది నిత్యత్వం వరకు కాపాడబడుతుంది. కానీ మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటే మీరు తొలగింపబడతారు, ఉన్న పనిలో నుండి కూడా తొలగింపబడతారు. ఆదాము హవ్వలు వారికి ఇవ్వబడినటువంటి ఆ పరిమితికి వారు అతిక్రమిస్తే కనీసం ఏదైనా వనంలో తర్వాత ఉండగలిగారా? లేదు. అతిక్రమణ జరిగిన తర్వాత ఉన్న పని కూడా ఊడిపోతుంది. పౌలు గారు ఇక్కడ అదే తెలియజేస్తున్నారు. మా మేరకు లోబడి దేవుడు మాకు ఇచ్చినటువంటి కొలత చొప్పున మాకు ఎంతవరకు అయితే ఆయన సరిహద్దు నియమించాడో ఆ మేరకు లోబడి మేము మరి విశేషముగా సువార్తను ప్రకటిస్తున్నాం. అంటే ఉన్న మేరలో, ఉన్న సరిహద్దులో చక్కగా పనిచేస్తున్నాం. ఆ తర్వాత దేవుడు మేరను పొడిగిస్తాడు. మేము ఇంకా చేయవలసిన పని ఉంటే దేవుడు మాకు ఆ పని అప్పగిస్తాడు. అయితే ఇప్పుడు మాత్రం మరి యొక్కని మేరలో ప్రవేశించి సిద్ధపరచినవి మావి అయినట్టుగా మేము వారి మేరలో ప్రవేశించి వారి యొక్క ఫలమును మేము తీసుకోమని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ మీరు ఆలోచన చేస్తే పరిమితులకు లోబడాలనేటువంటి విషయం మనకు ఎంత చక్కగా అర్థమవుతుంది. పరిమితులు ఉన్నాయనేటువంటి విషయం మనకు ఎంత చక్కగా బోధపడుతుంది. పరిమితులు అతిక్రమించకుండా పరిమితులకు లోబడి దేవుని చిత్తాన్ని చక్కగా పూర్తి చేసుకోవాలనేటువంటి విషయం మనకు ఎంత చక్కగా నేర్పించబడుతుంది. ఒక్కసారి మీరు గమనించండి. దేవదూతలు కూడా పరిమితులకు లోబడి దేవునికి సేవ చేస్తున్నాయండి. దేవదూతలు కూడా పరిమితులకు లోబడి, షరతులకు లోబడి దేవునికి సేవ చేస్తున్నారు. అసలు అపవాది అయిన వాడు పాపం చేయటానికి కారణమే ఇదే, పరిమితులు అతిక్రమించడమే. వాడి మనస్సులో గర్వం పుట్టింది. నేను దేవుడి వంటి వాడను, నేను కూడా సింహాసనం మీద ఆసీనుడనవ్వాలి, నేను కూడా సేవ చేయించుకోవాలి, ఇలాంటి ఆలోచన వాడిలో పుట్టినప్పుడు వాడు పరిమితులు అతిక్రమిస్తున్నాడని దేవుడు గ్రహించినప్పుడు వాడిని పాపము చేసిన వాడనుగా, వాడిని వెంబడించిన దూతలు పాపము చేసినవిగా దేవుడు శిక్షకు పంపించాడు కదా. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక కటిక చీకటి గల బెలములలో బంధించి భద్రము చేసినని వ్రాయబడింది కదా. ఆలోచించండి ప్రియులారా, అద్భుతమైన సంగతులు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవదూతలు సైతము దేవుని యొక్క పరిమితులకు లోబడి జీవించాలి. ఆయన ఇచ్చిన పరిమితులు తెలుసుకోవాలి, ఆ పరిమితులకు లోబడి జీవించాలి. ఒక ఉదాహరణ మనం చూద్దాం. మిఖాయేలు అనేటువంటి దేవదూత తన పరిమితి ఎలా తెలుసుకున్నాడో, తన పరిమితికి లోబడి ఎలా ప్రవర్తిస్తున్నాడో యోధా పత్రికలో రాయబడింది. చక్కని మాటను మీరు చూడండి. మనుషులు పరిమితులు అతిక్రమిస్తున్నారు, దేవదూతలు సైతము పరిమితులకు లోబడి జీవించాలని నేర్పిస్తున్నారు. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయము 9వ వచనం చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. ప్రధాన దూత అయిన మిఖాయేలు, సామాన్య దూత కూడా కాదు, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించినప్పుడు, తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక. అంటే అపవాదినే కదా, ఇష్టానుసారంగా దూషించేయచ్చు, ఇష్టానుసారంగా తీర్పు తీర్చేయచ్చు అని ప్రధాన దూత అయిన మిఖాయేలు అనుకున్నారా? లేదు. మనం అనుకుంటాం, మనుషులుగా మానవ స్వభావం అలా ఉంది. ఎందుకంటే అపవాది అయిన వాడు మనల్ని అలా గుచ్చుతున్నాడు. వాడిని నీవు దూషించేయచ్చు, వాడిని నీవు హింసించేయచ్చు, వాడిని నీవు ఇబ్బంది పెట్టేయచ్చు, వాడిని గూర్చి నీవు తప్పుగా మాట్లాడేయచ్చు. ఏదైనా సరే పరిమితులు ఉన్నాయని మీరు గ్రహించాలి. ప్రభువు నిన్ను గద్దించునుగాక, అది నా పని కాదు. నిన్ను దూషించడం, నీకు తీర్పు తీర్చడం అది నా పని కాదు.
నా పని ఏంటో ఆ పనినే నేను చేస్తాను, పరిమితికి లోబడి నా పని చేస్తానని మిఖాయేలు ఆ ప్రవర్తనను, చక్కని ప్రవర్తనను కలిగి ఉంటూ మనకు కూడా ఆ ప్రవర్తనను నేర్పిస్తున్నారు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరు ఇక మీదట మీ ప్రవృత్తిని మార్చుకుంటారు కదా, ఇక మీదట మీ పరిమితులు తెలుసుకుంటారు కదా, దేవుని విషయంలో మీ పరిమితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండి దేవుని దగ్గర వినయంతో విధేయతతో బ్రతుకుతూ దేవుడు మిమ్మల్ని హెచ్చించినప్పుడు అది గొప్ప విషయం. అప్పటి వరకు మీరు దీన మనస్కులుగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారుగా. ఈ పాఠం మీ అందరిలో చక్కని మార్పును తీసుకుని రావాలని, ఆ గర్వపు అహంకారపు కొమ్ములన్నిటినీ విరిచేయాలని, దేవుని దగ్గర మిమ్మల్ని అందరినీ కూడా సాష్టాంగపడేలా చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ దేవుని మాటలన్నీ కూడా మీలో ఫలవంతముగా, మీ బ్రతుకులను మార్చేటట్టుగా, విజయవంతముగా స్థిరపడాలని నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఈ భాగంలో ఇంతటి వరకు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీరు అందచేసినటువంటి ఈ దివ్య జ్ఞాన ఫలము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, అమూల్యమైన సందేశము ద్వారా మా మనస్సులను మీ జ్ఞాన వాక్కులతో మీరు నింపారు. మానవ బ్రతుకులను తట్టి లేపారు. నా తండ్రి, మీ జ్ఞానమును విని నేర్చుకుంటున్నా, మీ పని చేస్తున్న అనేక మంది ఈ విషయంలో పొరపాటు పడుతున్నారు. తమ పరిమితులు తెలుసుకోకుండా మూర్ఖముగా ప్రవర్తిస్తున్నారు. నాయన, ఇక మీదట ఏ ఒక్కరూ కూడా అటువంటి ప్రవర్తనతో ఉండకుండా మీ మాటలు విన్న తరువాత వారి ప్రవర్తనను చక్కదిద్దుకొని మీ కొరకు చక్కగా జీవించగలుగుటకు వారికి సహాయం చేయండి. అపవాది యొక్క దుష్ట ప్రేరణతో వారు లొంగిపోకుండా మీ అమూల్యమైన, పవిత్రమైన, జ్ఞానయుక్తమైన మాటలతో తండ్రి వారు ప్రేరేపింపబడి మీ కొరకు బ్రతుకుచు తమ జీవితములను మీ కొరకు అంకితం చేసుకొనగలిగే భాగ్యం వారికి దయచేయండి. మీరు విధించిన పరిమితులకు లోబడి తగ్గింపు జీవితమును కలిగిన వారై నాయనా, మీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా జీవిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చుచు మీ వలన హెచ్చింపబడే బిడ్డలుగా ఉండగలుగుటకు మీ కృపా కనికరములు నాతో పాటు నాయన, నా ప్రియ సహోదరి సహోదరులందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.